ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయ్యి, పెళ్లి చేసుకునే ముందు ఈ అమ్మాయి లైఫ్‌లో ఎవరున్నారో, ఆ అబ్బాయి లైఫ్‌లో ఎవరున్నారో వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి వెళ్లి ప్రపోజ్ చేసొద్దాం అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? అదే ఈ కాన్సెప్ట్ అనమాట. 'విత్ లవ్' అనే మూవీగా రాబోతుంది అని ట్రైలర్‌ని బట్టి అర్థమైంది. కాకపోతే ఇక్కడ వెరైటీ ఏంటి అంటే స్కూల్ టైం నుంచి కూడా ఒకరంటే ఒకరికి తెలిసినట్టు అర్థమవుతుంది. ఇందులో హీరోయిన్‌గా అయితే 'ఛాంపియన్' మూవీలో నటించారు కదా అనస్వర రాజన్, ఆవిడ హీరోయిన్‌గా నటిస్తా ఉన్నారనమాట. కానీ స్కూల్ టైంలో హీరో లవ్ చేసింది వేరే అమ్మాయిని, అనుకోకుండా దూరం అయినట్టయితే తెలుస్తూ ఉంది. కానీ ఎంత డిఫరెంట్ అంటే తను లవ్ చేసిన అమ్మాయి ముస్లిం అని తెలిసి నమాజ్ చదవడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎదురుగా వాళ్ళ నాన్నకి దొరికిపోతే ఎలా ఉంటుందనే సీన్ మాత్రం హైలైట్‌గా ఉండబోతుంది. అలాగే ఐశ్వర్య రజనీకాంత్ గారు అయితే వన్ ఆఫ్ ది ప్రెజెంటర్ అనమాట. తెలుగులో అయితే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాన్సెప్ట్ మాత్రం ఫుల్ డిఫరెంట్‌గా ఉంది. మరి వీళ్ళు అలా ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అనస్వర గారు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నారు కదా, మరి అది ఎలా మారుతుంది ఏంటి అనేది మాత్రం మూవీ చూసే తెలుసుకోవాలనేలా ప్లాన్ చేశారు. నిజానికి ఇది ఒరిజినల్గా మలయాళీ మూవీ అనమాట. సో మరి తెలుగులో డబ్ చేసి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. యూత్ఫుల్ మూవీ అని అర్థమవుతూ ఉంది. అలాగే ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. ప్రజెంట్ ట్రైలర్లో రిలీజ్ చేసిన డీటెయిల్స్ అయితే ఇవి. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూసి రివ్యూ చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇన్స్టా, ఫేస్బుక్లో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.